మన ఆలోచనలు మన అదుపులో ఉన్నాయా లేక అవే మనల్ని శాసిస్తున్నాయా? ఈ ప్రశ్నకే సమాధానం వెతుకుతూ మన అంతర్గత ప్రపంచాన్ని మన అదుపులోకి తెచ్చుకోడానికున్న మార్గాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఒక్క క్షణం కూడా మనస్సు నిలకడగా ఉండదు కదా. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి అలా గెంతుతూనే ఉంటుంది. చాలామందికి ఇది రోజూ ఎదురయ్యే అనుభవమే. అసలు ప్రశ్నేంటంటే, ఈ ఆలోచనలు మన అదుపులో ఉన్నాయా లేక మనమే వాటి అదుపులో ఉన్నామా? అయితే ఈ ఆగని ఆలోచనల ప్రవాహాన్ని వర్ణించడానికి ఒక అద్భుతమైన పదం ఉంది. అదేంటంటే కోతి స్వభావం. అంటే మన మనసు అచ్చం ఒక కోతి లాంటిదన్నమాట. ఎలాగైతే ఒక కోతి కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి నిలకడ లేకుండా దూకుతూ ఉంటుందో, మన మనసు కూడా ఒక విషయం మీద స్థిరంగా ఉండలేకపోతుంది. సరే, మరి ఈ కోతి మనస్సు అనే భావనను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ అదుపులేని ఆలోచనలు మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ కోతి మనస్సు లక్షణాలు చూస్తే మనందరికీ సుపరిచితమే అనిపిస్తుంది. ఒక పనిమీద ఏకాగ్రత పెట్టలేకపోవడం, ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త కోరికల వెంట పరుగులు పెట్టడం, ఇవన్నీ దాని లక్షణాలే. అయితే ఇక్కడొక మంచి విషయమేంటంటే, సరైన పద్ధతులతో, అభ్యాసంతో దీన్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకురావచ్చు. ఇక రెండో విభాగానికి వస్తే, ఆలోచన యొక్క రెండు మార్గాలు. మన జీవితాన్ని తీర్చిదిద్దేది మన ఆలోచనా విధానమే అని అంటుంటారు కదా. మరి ఆ ఆలోచనల్లో కూడా రెండు రకాలున్నాయి. అవేంటో, వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఒకవైపు నిషేధాత్మక ఆలోచనలు. ఇవి భయంతో, సందేహాలతో మనల్ని బలహీనపరుస్తాయి, మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేస్తాయి. మరోవైపు విధేయాత్మక ఆలోచనలు. ఇవి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి, మన కర్తవ్యాన్ని గుర్తుచేసి అభివృద్ధి వైపు నడిపిస్తాయి. ఇది కేవలం పాజిటివ్గా ఉండటం గురించి కాదు, మన భవిష్యత్తును మన చేతులతో నిర్మించుకోవటం గురించి. ఈ విషయంలో శ్రీరామ్ శర్మ ఆచార్యగారు చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆలోచన యొక్క నిజమైన ప్రయోజనం కేవలం సానుకూల దృక్పథం నుండే పొందబడుతుంది. అంటే ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నన్నమాట. సరే, కోతి మనస్సు గురించి తెలుసుకున్నాం, సానుకూల ఆలోచనల శక్తిని కూడా అర్థం చేసుకున్నాం. మరిప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మనస్సును అదుపు చెయ్యడం ఎలా? దానికి కొన్ని ప్రాక్టికల్ మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవేంటో చూద్దాం. మానసిక ఆధిపత్యం సాధించడానికి ఇక్కడొక 3 దశల ప్రక్రియను సూచించారు. చాలా సింపుల్గా ఉంటుంది. మొదటిది, మనలో పాతుకుపోయిన పాత అలవాట్లను వదిలించుకోవడం. రెండవది, మనకున్న పక్షపాతాలను అధిగమించడం. ఇక మూడవది, ఏకాగ్రతను ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటి దశ, పాత అలవాట్లను బద్దలు కొట్టడం. చాలాసార్లు మనం అయ్యో, నా తీరే ఎంత, నేను మారలేను అనుకుంటూ ఉంటాం. కాని అది అస్సలు నిజం కాదు. మన ఆలోచనా సరళిని, మనం స్పందించే తీరుని పట్టుదలతో ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. ఇక రెండవది, పక్షపాతాలను వదిలేయడం. అంటే మన మనసులో ముందుగానే కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం కదా, ఇవి మనం నిజాలను సరిగ్గా చూడనివ్వవు. ఒక విషయం గురించి సరైన అవగాహన రావాలంటే ముందు మనసులో ఉన్న ఈ పక్షపాతాలను పక్కన పెట్టాలి. అప్పుడే వాస్తవికతను గ్రహించగలం. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, ఏకాగ్రత. ఒకేసారి 10 పనులు చేయడం వల్ల ఏది సరిగ్గా అవ్వదు కదా. ఆ కోతి మనసును కట్టిబడేసే ఏకైక మార్గం ఒకే సమయంలో ఒకే విషయం మీద పూర్తి దృష్టి పెట్టడం. ఇక్కడే అసలైన పురోగతి మొదలవుతుంది. సాక్రటీస్ చెప్పిన ఈ మాటలు చాలా ఆలోచింపజేస్తాయి. ఒక సంతృప్తి చెందిన పంది కంటే అసంతృప్తి చెందిన మనిషి మేలు. దీని అర్థమేంటంటే, కేవలం భౌతిక సుఖాలతో సంతృప్తి పడిపోవడం కంటే జ్ఞానం కోసం, ఎదుగుదల కోసం తప్పించడం గొప్పది. ఆ పోరాటంలోనే నిజమైన మానవత్వముంది. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. ఆందోళన లేదా చింత. ఈ పదం వినగానే మనకు నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. కాని ఆందోళన ఎప్పుడూ చెడ్డదేనా? కాదనేది ఇక్కడి వాదన. కొన్ని రకాల చింతలు మనకు అవసరం కూడా. అవేంటో చూద్దాం. చూడండి, ఆందోళనలో కూడా 2 రకాలున్నాయి. ఒకటి విధ్వంసక ఆందోళన. అంటే అనవసరమైన భయాలతో, తీరని కోరికలతో మనల్ని కృంగదీసేస్తుంది. ఇక రెండోది నిర్మాణాత్మక ఆందోళన. ఇది మన బాధ్యతలను గుర్తుచేసి పనిచేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది మనల్ని ముందుకు నడిపించే ఒక శక్తిలాంటిది. దీనికి కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులు,
పంట బాగా పండాలని శ్రద్ధ తీసుకునే రైతు, సమాజం బాగుండాలని పనిచేసే ఒక నాయకుడు, వీరందరిది నిర్మాణాత్మక ఆందోళనే. ఇది భయం కాదు, బాధ్యత. ఈ బాధ్యతాయుతమైన ఆలోచన కేవలం మన పనులకే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సంబంధాలకు కూడా వర్తిస్తుంది. సమాజంలో సామరస్యం కావాలంటే ఇతరులను మార్చాలని ప్రయత్నించడం కరెక్ట్ కాదు. దానికి బదులుగా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవడమే సరైన మార్గం. ఇక చివరి విభాగానికే వచ్చేశాం. ఆలోచన నుంచే కర్మ పుడుతుంది. ఇప్పటివరకు మన మనస్సు, ఆలోచనలు, ఆందోళన గురించి చాలా మాట్లాడుకున్నాం. వీటన్నిటి అంతిమ ఫలితమేమిటి? మన పనులే, అంటే మన కర్మలే. ఆలోచనకు కర్మకు ఉన్న సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కర్మలు ఆలోచనల గర్భంలోనే పరిపక్వం చెందుతాయి. ఎంత అద్భుతమైన మాట కదా! అంటే మనం చేసే ప్రతి పనికి మూలం మన ఆలోచనే. మన జీవితం మొత్తం మన ఆలోచనల ప్రతిబింబమే. కాబట్టి ప్రతిరోజూ మన ముందు ఒక ఎంపిక ఉంటుంది. మన మనస్సును దాని ఇష్టానికి వదిలేయడమా, లేక దాన్ని మన లక్ష్యాల వైపు, ఒక మంచి మార్గం వైపు నడిపించడమా? ఈరోజు ఏ ఆలోచనను ఎంచుకుంటారు? నమస్కారం. మనల్ని ముందుకు నడిపించే శక్తి, మనల్ని వెనక్కి లాగే శక్తి రెండూ మనలోనే ఉంటాయంటే నమ్మగలరా? అవును, ఆ శక్తి మన ఆలోచనా విధానంలోనే దాగి ఉంది. అసలు మన ఆలోచనలు, మన ఆత్మవిశ్వాసం మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో ఈరోజు విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. అయితే మనలో చాలామంది వాళ్ల పూర్తి సామర్థ్యాన్ని ఎందుకు వాడుకోలేరు? వాళ్లని ఆపేది ఏంటి? ఆ కనిపించని అడ్డంకి ఏంటి? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతోంది. మనల్ని వెనక్కి లాగే ఆ మొదటి అడ్డంకి సంకోచం. ఇది చాలామందిలో మామూలే కదా అనిపించొచ్చు, కాని ఒక మనిషి ఎదుగుదలని ఇది పూర్తిగా ఆపేయగలదు. ఈ సంకోచమనేది మరీ ఎక్కువైపోతే ఒక వ్యక్తిని పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. వాళ్లు తమ అభిప్రాయాన్ని చెప్పలేరు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేరు. దీనివల్ల ఎదుటివాళ్లు వాళ్లని చాలా తేలికగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. చూడండి, ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది. ఇదొక విషవలయం లాంటిది. మొదట తమకేమైనా సమస్య వచ్చినా, బాధ కలిగినా బయటకు చెప్పుకోలేరు. దాంతో ఏమవుతుంది? అనవసరమైన నిందలు పడాల్సొస్తుంది, దోపిడీకి గురవుతారు. ఇక జనమేమనుకుంటారు? అయ్యో, వీళ్లకేమీ తెలియదు, వీళ్లసమర్థులు అని ముద్దులు వేసేస్తారు. చివరికేమవుతుందంటే వాళ్లు నిరంతరం ఓడిపోతూనే ఉంటారు. వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతాయి. చూసారా, ఒక చిన్న సంకోచం జీవితాన్ని ఎలా తలక్రిందులు చేస్తుంది. ఇప్పుడు ఈ సంకోచం మరింత ముదిరితే ఏమవుతుందో చూద్దాం. అది భయంగా మారుతుంది. ఇది కేవలం ఒక బలహీనత కాదు, అదొక మానసిక స్థితి. సైకాలజీలో దీన్నే ఫోబియా అంటారు. అంటే నిజానికి అక్కడ భయపడటానికి ఏ కారణం లేకపోయినా మనసు మాత్రం నిరంతరం భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి. ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. విపరీత ధోరణి అంటే ఏంటంటే ఒక ఆధారం లేని నమ్మకాన్ని గట్టిగా పట్టుకుని వేలాడటం. కాని ఫోబియా అంటే అది కాదు. అది నిరంతర భయం. నీడని చూసి దెయ్యం అనుకోవడం, చిన్న శబ్దానికే దొంగలు పడ్డారనే కంగారు పడటం. ఈ భయం మనిషిని ఏ పని చేయకుండా, కదలకుండా బిగదీసుకుపోయేలా చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం సమస్య గురించి మాట్లాడాం. మరి పరిష్కారమేంటి? సంకోచానికి, భయానికి విరుగుడేంటి? అదే ఆత్మవిశ్వాసం. విజయానికి అసలైన తాళం చెవి ఇదే. స్వామి రామతీర్థ చెప్పిన ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మార్పు తీసుకురావాలంటే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, బయట ఏమో వెతకక్కర్లేదు. మన లోపల ఉన్న ఆత్మశక్తిని గుర్తించి దాన్ని నిద్రలేపితే చాలు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనలో ఎంత టాలెంటున్నా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆత్మవిశ్వాసమనే తాళంచెవి లేకపోతే అవన్నీ మూలన పడి ఉంటాయి. ఎప్పుడైతే ఆ తాళం తిప్పుతామో అప్పుడు మనలోని అసలైన శక్తి మొత్తం బయటకొస్తుంది. మీరు చరిత్రను గమనిస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే తమ ఆత్మశక్తిని నమ్ముకున్నారో వాళ్లే ఈ ప్రపంచ గతిని మార్చగలిగారు. ఉదాహరణకే మహాత్మాగాంధీనే తీసుకోండి. ఆయన చేతిలో ఆయుధాలు లేవు, కాని అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంది. దానితోనే ఒక పెద్ద సామ్రాజ్యాన్నే గడగడలాడించారు. స్వామి వివేకానంద తన ఆత్మవిశ్వాసంతోనే ప్రపంచానికి భారతీయ వేదాంత గొప్పతనాన్ని చాటి చెప్పారు. వీళ్లందరి వెనక ఉన్న అసలైన బలం వాళ్లమీద వాళ్లకున్న నమ్మకమే. కేవలం గొప్ప వ్యక్తులే కాదు, మానవజాతి సాధించిన గొప్ప గొప్ప నిర్మాణాలు కూడా ఈ విశ్వాసానికి ప్రతిరూపాలే. ఈజిప్ట్ పిరమిడ్లు, చైనా గోడ,
ఇవి కేవలం రాళ్ళు, మట్టితో కట్టిన కట్టడాలుగా కనిపిస్తున్నాయా? అస్సలు కాదు. ఇవి లక్షలాది మంది ప్రజల సామూహిక విశ్వాసానికి స్మారక చిహ్నాలు. మనమిది చెయ్యగలం అన్న ఒక్క నమ్మకం వాళ్లందర్నీ ఒక్క తాటిపై నిలబెట్టింది. వాళ్ల సంకల్పం, వాళ్ల చెమట ఈ రోజుకి మన కళ్ల ముందు అద్భుతాలుగా నిలిచాయి. అయితే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, ఈ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి? దానికి సమాధానం మన ఆలోచనా విధానంలోనే ఉంది. ప్రముఖ మనస్తత్వవేత్త విలియం జేమ్స్ చెప్పిన ఈ విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనుషులు రెండు రకాలు. ఒకరు చిన్న కష్టం రాగానే కుంగిపోయి ఫిర్యాదు చేసే మృదు స్వభావం కలవాళ్లు. ఇంకొకరు కష్టాన్నే ఒక అవకాశంగా చూసి కొత్త మార్గాల్లో దాన్ని ఎదుర్కొనే కఠిన స్వభావం కలవాళ్లు. మనం ఏ కోవకు చెందుతామన్నదే ఇక్కడ ముఖ్యం. మరా కఠిన స్వభావాన్ని ఎలా అలవర్చుకోవాలి? ఇక్కడ కొన్ని సూత్రాలున్నాయి. ప్రతి కష్టం ఒక కొత్త పాఠం నేర్పుతుందని నమ్మాలి. చెడులో కూడా ఎక్కడో ఒక మంచి దాగి ఉంటుందని వెతకాలి. ఒక దారి మూసుకుపోతే మరో 10 దారులు తెరుచుకుంటాయని గుర్తుంచుకోవాలి. దీన్నే నిర్మాణాత్మక ఆలోచన అంటారు. అంటే కేవలం పాజిటివ్గా ఉండటమే కాదు, చురుకుగా మంచిని వెతుక్కోవడం. మన శక్తి గురించి అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. మనలో ప్రతి ఒక్కరం ఒక చిన్న బ్యాటరీ లాంటివాళ్లం. మన శక్తి పరిమితంగా ఉంటుంది. మరి ఆత్మవిశ్వాసం ఏం చేస్తుందంటే, అది మనల్ని, అంటే ఆ చిన్న బ్యాటరీని ఒక పెద్ద పవర్ హౌస్తో కలుపుతుంది. ఆ పవర్ హౌస్ నుండే మనకు నిరంతరం శక్తి వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం మన శక్తికి ఎలాంటి కొదవా ఉండదు. ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చాం. ఇక్కడ మనం మనలో ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉన్న అపారమైన, అనంతమైన సామర్థ్యం గురించి మాట్లాడుకుందాం. ఇది ఎంత నిజమో కదా! ఒక చిన్న గింజలో ఒక మహావృక్షమయ్యే శక్తి మొత్తం దాగి ఉంటుంది. దానికి కావలసిందల్లా సరైన నేల, నీరు, గాలి. అలాగే ప్రతి మనిషిలో కూడా గొప్ప పనులు చేసే సామర్థ్యం నిగూఢంగా ఉంటుంది. దానికి సరైన పరిస్థితులు కల్పించడమే మనం చేయాల్సిందే. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయమిదే. మన బయటి ప్రపంచం మన లోపలి ఆలోచనలకు అద్దం మాత్రమే. మన ఆలోచనలు గొప్పగా, నిర్మాణాత్మకంగా ఉంటే మన జీవితం కూడా గొప్పగా, విజయవంతంగా ఉంటుంది. మన ఆలోచనలు చిన్నవిగా, ప్రతికూలంగా ఉంటే మన జీవితం వైఫల్యాలతో, నిరాశతో నిండిపోతుంది. మనం ఎలా ఆలోచిస్తే మన ప్రపంచం అలా తయారవుతుంది. మనకు దొరికిన ఈ జీవితం నిజంగా ఒక గొప్ప బహుమతి. దాని విలువ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, దానిలో ఉన్న శక్తిని మనం ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనలో ప్రతి ఒక్కరిలోనూ అపారమైన శక్తి ఉంది. ఒకవేళ నిజంగా మనలోని ఆ అమూల్యమైన శక్తిని మనం పూర్తిగా గుర్తిస్తే మన జీవితం ఎలా ఉంటుంది? మనమీ ప్రపంచంలో ఎలాంటి మార్పు తీసుకురాగలం? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి. అందరికీ నమస్కారం. జీవితం అంటేనే ఓ ప్రవాహం. ఎప్పుడూ మారుతూ ఉంటుంది కదా? కొన్నిసార్లు ఆ మార్పు మనల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మరి ఈ మార్పుని ఎదుర్కోవడానికి బదులు దానితో కలిసి ప్రయాణించడం ఎలా? ఈరోజు మనం జీవితంలోని ఈ ఎత్తుపల్లాలతో సామరస్యంగా ఎలా ఉండాలనే కొన్ని అద్భుతమైన సూత్రాలను పరిశీలిద్దాం. ఆలోచించి చూస్తే ప్రకృతిలో ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం, ఒక లయ ప్రకారం జరుగుతుంది. పగలు తర్వాత రాత్రి రావటం అనేది ఎంత సహజమో, మార్పు కూడా జీవితంలో అంతే సహజమైన, స్థిరమైన శక్తి అని ఇది మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. అలాగే వేసవి తర్వాత శీతాకాలం వచ్చినట్లే ఈ ప్రవాహం ఆగకుండా అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది మన ఉనికి యొక్క చక్రీయ స్వభావాన్ని చూపిస్తుందన్నమాట. అంటే ఇది ఎప్పటికీ ఆగదు. సో దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలిసేదేంటి అంటే, మార్పును మనం ఆపలేం. అది ఈ విశ్వం యొక్క ఒక ప్రాథమిక నియమం. కాబట్టి దాన్ని ఎదిరించడం కాదు, అంగీకరించడమే అసలైన మార్గం. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే వస్తుంది. అంతా బానే ఉంది, మార్పు సహజం అని తెలుసు. మరి ఈ అనివార్యమైన మార్పుతో సామరస్యంగా జీవించడం ఎలా? పదండి, ఈ ప్రయాణంలో సమాధానాలు వెతుకుదాం. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. జీవితం యొక్క మార్పులేని లయ. ఇక్కడ మనం ప్రకృతి చక్రాలు మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఎందుకంటే నిజమే కదా, ప్రపంచం మన ప్రాధాన్యతను అడగదు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఒకరికి ప్రయోజనకరమైనది మరొకరికి ఎలా ప్రతికూలంగా ఉంటుందో చూడండి.
రైతేమో విత్తనాలు నాటడానికి వర్షం కోసం ఎదురుచూస్తాడు. కాని అదే సమయంలో కుమ్మరి తన కుండలు ఆరబెట్టుకోవడానికి భగభగ మండే ఎండ కావాలని కోరుకుంటాడు. అయినా సరే ఋతువులెవరికోసమూ ఆగవు. కాబట్టి సారాంశమేంటంటే, మనం పరిస్థితులను మార్చలేనప్పుడు చేయగలిగింది ఒకటే ఒకటి, వాటికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం. ఆ ప్రవాహంతో సామరస్యం చేసుకోవడమే మనకు కావాల్సిన అసలైన నైపుణ్యం. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. మార్పు అనేదాన్ని ఎదుర్కొన్నప్పుడు మన ముందు రెండు దారులుంటాయన్నమాట. ఆ మనం చేసే ఎంపికలే మన జీవితాన్ని ఎలా నడిపిస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఉదాహరణ చూడండి. జీవితంలోని ఒత్తిడి అనే వేడి తగిలినప్పుడు కొందరు ఎలా ప్రతిస్పందిస్తారో ఇది భలేగా చూపిస్తుంది. తేలికపాటి పాత్రను పెద్దమంట మీద పెడితే ఎలా వెంటనే పొంగిపోతుందో, అలాగే కొందరు కూడా వెంటనే పొంగిపోయి తమ విలువైన శక్తిని, శాంతాన్ని కోల్పోతారు. ఇది చాలా కీలకమైన విషయం. గెలిచినప్పుడు మితిమీరిన ఆనందం, ఓడినప్పుడు కుంగిపోయేంత నిరాశ, ఈ రెండూ కూడా అసమతుల్యతకు సంకేతాలే. నిజమైన పరిణితి అంటే సమతుల్యంగా ఉండటమే. సరే, మరి ఒకవేళ మనం నిరాశ అనే దారిని ఎంచుకుంటే, దానివల్ల మనం చెల్లించాల్సిన మూల్యం చాలా చాలా పెద్దది. అది మనల్ని ఒక సుడిగుండంలోకి లాగేస్తోంది. మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు కదా, విపత్తు ఒంటరిగా రాదు అని. ఇందులో చాలా నిజముంది. ఒక సమస్య వచ్చినప్పుడు అది తరచుగా మరిన్ని సమస్యలను వెంటతేస్తుంది. నిరాశలో ఉన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. నిరాశ ఎంత విధ్వంసకరమో ఈ స్లైడ్లో మనం స్పష్టంగా చూడొచ్చు. అది మనిషిని లోపల్నించి ఎలా తినేస్తోందో, వాళ్ల స్ఫూర్తిని ఎలా నాశనం చేస్తోందో గమనించండి. ఇది కేవలం మానసిక వేదన కాదు, ఇది శరీరాన్ని, మనస్సును రెండింటినీ బలహీనపరిచే ఒక విషం లాంటిది. అంతేకాదు, ఇదొక విష వలయంలాంటిదన్నమాట. నిరాశ మనిషిని బలహీనపరుస్తుంది. అప్పుడు కళేబరాన్ని చూసి రాబందులాకర్షించబడినట్లుగా వాళ్లు మరిన్ని దురదృష్టాలకు సులభంగా లక్ష్యంగా మారిపోతారు. సరే, ఇప్పటిదాకా చీకటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కథలో ఒక మలుపు వస్తుంది. నిరాశ అనే చీకటి నుంచి ఆశ, పునరుద్ధరణ అనే వెలుగు వైపు మనం ప్రయాణిద్దాం. ఇక్కడే ప్రకృతి అద్భుతమైన నియమం మనకు కనిపిస్తోంది. ఆలోచించండి. జబ్బుపడిన తర్వాత ఆ నీరసం నుంచి కోలుకున్నాక ఆరోగ్యం రెట్టింపు శక్తితో తిరిగి వస్తుంది. ఆకలి పెరుగుతుంది. శరీరం తనను తాను బాగుచేసుకుంటోంది. అదేవిధంగా భగభగ మండే వేసవి తర్వాత ఏమొస్తుంది? భూమిని చల్లబరిచే, సేద తీర్చే వర్షాలొస్తాయి. ప్రతి కష్టానికి ఒక ఉపశమనముంటుందని ప్రకృతి మనకు ఇలా గుర్తుచేస్తూనే ఉంటుంది. ఇక చివరిగా మన అందరికీ తెలిసిన విశ్వసత్యం, ఎంత గాఢమైన చీకటి తర్వాతైనా ఉదయం అనే వెలుగు తప్పకుండా వస్తుంది. ఇది ప్రకృతి యొక్క అతి గొప్ప మార్పులేని నియమం. ఈ ఆలోచన ఎంత లోతైనదో చూడండి. భవిష్యత్తు మీద నమ్మకం లేదంటే దానర్థం ఏంటో తెలుసా? ప్రకృతి నియమాల మీద నమ్మకం లేనటే. అది విశ్వం యొక్క ప్రాథమిక సమతుల్యతను, దానిలోని దయను తిరస్కరించడం లాంటిది. సరే, ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన విభాగానికి వచ్చేశాం. ఈ ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడమే కాదు, వాటిని ఉపయోగించి మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇక్కడ చూద్దాం. అసలైన కళ అంటే ఏంటి? పెయింటింగ్ వేయడమో, సంగీతం వాయించడమో కాదు. అంతిమ కళారూపమేంటంటే మన వ్యక్తిత్వాన్ని ఉన్నతమైన ఆలోచనలతో, ఆదర్శవంతమైన పనులతో ఒక కళాఖండంగా మార్చుకోవడమే. అంటే అసలైన ప్రభావం, నిజమైన గౌరవం అనేవి డబ్బుతోనో అందంతోనో రావు. అవి మన లోపల్నుంచి రావాలి. నిజాయితీ, వినయం, ఉదారత, మర్యాద, క్రమశిక్షణతో కూడిన మనస్సు, ఇలాంటి అంతర్గత గుణాల నుంచే వస్తాయి. కాబట్టి అంతిమంగా మనం సాధించాల్సిన గొప్ప విజయమిదే. ఒక శిల్పి ఒక రాయిని అద్భుతమైన శిల్పంగా మార్చినట్టు మనం కూడా మన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుకోవాలి. ఈ విశ్లేషణను మనం ఒక శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. జీవితం మన చేతికి ఒక ముడి పదార్థాన్ని ఇస్తుంది. మరి దానితో మనం ఏమి సృష్టిస్తాం? ఆ కళాఖండం ఎలా ఉండాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.